అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీలో చాలామంది మన వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు కదా, అవన్నీ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు మనశ్శాంతిగా పడుకొని చాలా సంవత్సరాలు అయింది. ఎంతోమందిని నమ్మి మీరు మోసపోయారు. మీ సమస్యల పరిష్కారం కోసం ఎంతోమంది సలహాలు విని ఎన్నో ప్రాంతాలకు తిరిగి ఈరోజు ఒంటరిగా మిగిలిపోయారు. స్నేహితులను కోల్పోయారు. రక్త సంబంధులే మిమ్మల్ని చాలా బలమైన దెబ్బ మీ గుండెల మీద కొట్టారు. ఎన్నో ఇబ్బందుల మధ్యన మీరు ఉన్నారు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది కదా, మనసారా నవ్వి అందరితో కలిసి భోజనం చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అందరితో కలిసి ప్రేమను పంచుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆదరించేవారు లేక, బలపరిచేవారు లేక, కన్నీరు తుడిచేవారు లేక, స్వచ్ఛమైన స్నేహము దొరక్క, నిజమైన ప్రేమకు దూరం అయిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది కదా. కానీ ప్రియ సంగమా, మీరు అధైర్యపడద్దు. నా ప్రభు మీ పక్షాన ఉన్నాడు. ఇలాగే ఎంతోమంది భక్తిపరులు ఇలాంటి తరుణాల మధ్యన ప్రయాణం చేశారు, కానీ దేవుడు వారిని బలపరుస్తూ వచ్చారు. నాకు ఒక చాలా ఇష్టమైన సందర్భం ఉంది, అది ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ మాట చదవగలిగితే, 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే రోగంతో బాధపడుతున్న ఆమె ఎంతమంది సలహాలు చెప్పుంటారు కదా, అమ్మ పలానా వైద్యుడున్నాడు, అక్కడ ఇంత ధనం ఖర్చు పెడితే నీ రోగం నయమైపోద్ది, లేకపోతే పలానా ప్రాంతంలో ఒక మంచి వైద్యుడు ఉన్నాడని ఎంతోమంది ఎన్నో సలహాలు చెప్పుంటారు. ఆమె ధనాన్ని ఖర్చు పెడుతూ వచ్చింది. ఏ ఒక్కరు ఉచితంగా వైద్యం చేయరు కదా. ఒకవైపు రోగం ఉంటే ఎంతమంది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. పైగా రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె. రక్తం ఎంత వాసన కొడుతుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు రోజుకి 40-50 రక్తపు వాంతులు అయ్యేవి. నా నోరు నిండా రక్తపు వాసనే. ఆ 12 సంవత్సరాలు ఆమె ఎంత నరకం అనుభవించిందో మనం మాటల్లో వివరించలేము. ఇట్లా చెప్పొచ్చు, నిద్రలేని రాత్రులు గడిపింది ఆమె. ఏ రోజు బ్రతుకుంటామో ఏ రోజు చనిపోతామో తెలియని ఆలోచన ఆమెకి ఎన్నిసార్లు వచ్చుంటుందో. బంధువులు దూరం అయిపోయి ఉంటారు, స్నేహితులు దూరం అయిపోయి ఉంటారు. ఆమె పక్కనుంటే, ఆమెతో సహవాసం చేస్తే ఆమెకు చాకిరీ చేయాలేమో, ఆమె కోసం మనం పని చేయాలేమో అని ఎంతమంది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా, ఆమె యేసును గురించి వింది. వినిన మరుక్షణమే ఆమె ఒక తీర్మానం తీసుకుంది. అదేంటంటే, యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు, నేను బాగుపడతానని. ప్రియ సంగమా, ఈరోజు మీరు కూడా విశ్వాసంతో ఒక తీర్మానాలు తీసుకోవాలని దైవజనుడికి ఈ మాటను మీతో పంచుకుంటున్నాను. నా ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నా ప్రభు నువ్వు కోల్పోయినవంతా కూడా తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈమె 12 సంవత్సరాలు అనేక వైద్యుల దగ్గర డబ్బులు కుమ్మరించింది. డబ్బులు వేస్ట్ అయిపోయాము, కానీ ఈమె జీవితంలో ఒక అద్భుతం జరగలేదు. ఎంతో ప్రయాసపడింది, కానీ ఆమె జీవితంలో సంతోషం లేదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె నిద్రలేని రాత్రులు గడిపింది, కానీ సంతోషంగా పడుకోలేదు. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా, ఆమె ప్రభు దగ్గర అద్భుతం పొందుకోగలిగింది. ఈరోజు మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతోమంది దగ్గరికి వెళ్తున్నారు, ఎంతోమంది దగ్గర చేతులు చాపయ్యా మాకు సాయం చేయండి అంటున్నారు. ఎంతోమందిని నమ్మి మోసపోతున్నారు. ఎవరెవరో మేలు చేస్తారని, ఎవరెవరో మీ కుటుంబాలు కడతారని, ఎవరెవరో మీకు ఉద్యోగాలు ఇస్తారని రకరకాల మనుషులు మాటలు విని దేవునికి దూరంగా వెళ్ళకండి. ప్రభు వైపు చూడండి. విశ్వాసంతో ఒక నిర్ణయం తీసుకోండి. మీరింట్లోనే ఉండి, ప్రభా నేను నమ్ముతున్నాను, ఈ రోజే నా బ్రతుకులో నువ్వు కార్యం జరిగిస్తావు, ఎందుకంటే నేను నిన్ను మాత్రమే నమ్మేనయ్యా, నువ్వు తప్ప నాకు మరొక ఆధారం లేదయ్యా అని మీరు ప్రభు సందులో విశ్వాసముతో ప్రార్థించి అడగగలిగితే ఈరోజే నా ప్రభు మీ బ్రతుకులో కార్యం జరిగిస్తారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకటే నమ్మాను, చస్తే నీ రాజ్యానికి రావాలి, బ్రతుకుతే మాటిస్తానయ్యా, నీకోసం చచ్చేదాకా పరిచర్య చేస్తాను, నాకు తెలుసు నువ్వు బ్రతికించగలిగిన దేవుడివని, మరణమా నీ ముల్లెక్కడ అని సవాలు చేసిన ఉన్నతమైన దేవుడివయ్యా, నాకు నమ్మకం ఉందయ్యా అని ప్రభు వైపు చూడగా ఈరోజు మీ ముందర సేవకుడిగా నిలబడ్డాను. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఇప్పటిదాకా నిద్రలేని రాత్రులు గడిపారు కదా, ఈసారి నా ప్రభు మీకు మనశ్శాంతినిస్తాడు. ఎంతైతే కోల్పోయారో అన్నీ మీకు ఇస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.